ఇప్పుడు సడన్లీ వచ్చింది అనుకోండి ఏ బిల్డింగ్ అవగాహన అందరికి ఉంటుందా అండి? తెలుగు వాళ్లకు మీరు ఎలా కోఆర్డినేట్ చేసుకుంటున్నారు? మన ఇండియన్ ఎంబసీ ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తుందండి. కాంటాక్ట్ లో ఉంది 24 hours. అయితే మేము కూడా మాకు వాట్సాప్ గ్రూపులు ఉంటాయండి మన తెలుగు వాళ్ళకు ఇండియన్స్ సంబంధించిన వాట్సాప్ గ్రూపులు ఉంటాయి. సో మాకు ఎంబసీ నుంచి వచ్చే మెసేజ్లన్నీ కూడా మేము వాట్సాప్ గ్రూప్ లో ఫార్వర్డ్ చేస్తాము. ప్లస్ మాకు పర్సనల్ గా వచ్చే వేరే విజువల్స్ కానీ మెసేజ్ ఉన్నా కూడా మేము వాట్సాప్ గ్రూప్ లో మేము ఫార్వర్డ్ చేస్తాము. దాని ద్వారా అందరు అలర్ట్ అవుతారు. అట్లా అందరు వాట్సాప్ ద్వారా కనెక్ట్ అవుతామండి. రవి గారు, మీతో పాటు పక్కనే ఇంకొక తెలుగు వారేనా? వారు కూడా కనిపిస్తూ ఉన్నారు. మీరిద్దరు కాస్త ప్రశాంతంగానే కనిపిస్తూ ఉన్నారండి. యుద్ధం ఏమో భీకరంగా జరుగుతుంది ఒకవైపు, అండ్ రోడ్స్ అన్ని కూడా మోస్ట్లీ ఖాళీగానే కనిపిస్తూ ఉన్నాయి. మీరిద్దరు తప్ప అక్కడ మిగతా మనుషులు ఎవరు కనపడట్లేదు. అంటే మన వాళ్ళందరూ చాలా ధైర్యంగానే ఉన్నారా అక్కడ? అవునండి, ధైర్యంగానే ఉన్నారు. ఇప్పుడు ఈ కొంచెం ఆఫీసెస్ కానీ స్కూల్స్ కానీ ఇట్లాంటి కొన్ని బంద్ ఉన్నాయి కదండి. అందుకోసం కొంచెం రష్ అనేది తక్కువ ఉంది. కానీ కంప్లీట్ బంద్ అంటే ఏం లేదండి, అన్ని ఓపెనే ఉన్నాయి. అంటే ఎస్ఎస్సీలు అన్ని ఓపెనే ఉన్నాయి. మేము రోడ్ల మీదే ఉంటామండి, అసలు ఇంట్లో కూడా ఉండము. ఇప్పుడు ఇంట్లో కూడా ఉంటే బోర్ ఏం చేస్తామండి, ఏం చేయలేక బోర్ వస్తుంది కదా. బయట ఒకవేళ వర్క్ లేకపోతే కూడా మా ఫ్రెండ్ యాక్చువల్ గా ఇట్లా వెళ్తా ఉంటే మీతో టీవీతో మాట్లాడగా ఇక్కడ కూర్చుంటే పిలిచాను. ఇక్కడ బయట కూర్చుండి రెస్ట్ తీసుకుంటున్నాడు, ఈ చైర్ మీద కూర్చుంటున్నాడు. చైర్ మీద కూర్చుంటే పిలిచాను. సో బయట లోపల కూడా ఏం చేయలేం కానీ ఉండలేం కదా ఇంట్లో. సో 24 hours ఉండాల్సిన అవసరం లేదు. మన ముఖ్యంగా తెలుగు వాళ్ళకు కూడా, తెలుగు కుటుంబ సభ్యులకు కూడా మీ టీ ద్వారా చెప్పండి. ఇక్కడ ఉన్న వాళ్ళ ఫ్యామిలీస్ కానీ ఫ్రెండ్స్ రిలేషన్స్ కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నేను లాస్ట్ 20 years నుంచి ఇజ్రాయెల్లో ఉంటున్నాను, కొత్త కాదండి. సో మాకు ఇదంతా అలవాటే. కాకపోతే ఒక డిఫరెంట్ ఏంటంటే గతంలో హిజ్బుల్లా, హౌతీ, హమాస్ వాళ్ళు వేసే మిసైల్స్ వాళ్ళ కెపాసిటీ చాలా తక్కువ అండి. వాళ్ళు డ్యామేజ్ చేసేది చాలా తక్కువ ఉంటుండే, కొంచెం నెగ్లెక్ట్గా ఉండేవాళ్ళం. ఇప్పుడు ఇరాన్ ఏంటంటే వాళ్ళు ఒక దేశం కాబట్టి, సైన్యం కాబట్టి కొంచెం శక్తివంతంగా ఉంది. వాళ్ళు బాలిస్టర్ మిసైల్స్ వేస్తారు కాబట్టి దాని యొక్క డ్యామేజ్ తీవ్రత ఎక్కువ ఉంది. రవి గారు, ఇప్పట్లో యుద్ధం ఆగే అవకాశం అయితే కనిపించడం లేదు ఎక్కడ. అమెరికా, ఇజ్రాయెల్ కూడా అదే రీతిలో ఉన్నాయి. ఇరాన్ కూడా అదే స్థాయిలో రివర్స్ అటాక్స్ కు దిగుతోంది. సో నార్మల్ గా సిచ్యువేషన్ ఎప్పుడు వస్తుంది అన్నది తెలియట్లేదు. బట్ మీ డైలీ రొటీన్ ఏ విధంగా ఉంది? డిస్టర్బ్ అవుతోందా? మళ్ళీ నార్మల్ లైఫ్ లీడ్ చేసే సిచ్యువేషన్ ఎప్పుడు ఉంటుందని మీరు అనుకుంటున్నారు? మాక్సిమం 1 or 2 weeks లో క్లియర్ అవుతుంది అనుకుంటున్నాం అండి. మేము ఇక్కడ డైలీ లైఫ్ కు ఇబ్బంది అంటే ఏం లేదు, కానీ కొంచెం వర్క్ డిస్టర్బెన్స్ కూడా అవుతుంది. అంటే ఒక 50% వర్క్ కూడా డిస్టర్బెన్స్ కూడా అవుతుంది. ఇంకోటి ఏంటంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదండి. సింపుల్ గా ఒకటే, మన ఫోన్ ని ఫాలో అవ్వాలా, సైలెంట్ ఫాలో అవ్వాలా, దట్స్ ఆల్. ఇమీడియట్లీ బంక్ లోకి వెళ్ళిపోవాలి, ఇంకెలాంటి టెన్షన్ అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే ఎవరైతే ఇప్పుడు ఇజ్రాయెల్లో చిక్కుకున్నారో ఇండియా వెళ్ళడానికి వెళ్ళే వాళ్ళు కానీ, ఇండియాకు వెకేషన్ వెళ్ళి తిరిగి ఇజ్రాయెల్ రావాలనుకునే వాళ్ళ కోసం కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జోర్డాన్ ద్వారా ఇక్కడ ఇజ్రాయెల్ నుంచి ఇండియా వెళ్ళాలనుకుంటే జోర్డాన్ వరకు మనం బస్సుల్లోనో లేదా కార్లోనో వెళ్ళి అక్కడ నుంచి ఫ్లైట్ లో వెళ్ళొచ్చు. ఎవరైతే ఇండియా నుంచి ఇజ్రాయెల్ కు రావాలనుకునే వాళ్ళు, అంటే వెకేషన్ వెళ్ళి తిరిగి రావాలనుకునే వాళ్ళు, యుద్ధం కారణంగా ఆగిపోయిన వాళ్ళు కూడా జోర్డాన్ వరకు ఫ్లైట్ లో వచ్చి జోర్డాన్ నుంచి రోడ్డులో ఇజ్రాయెల్ రావచ్చు. గవర్నమెంట్ ఇప్పుడు అది కూడా ఇది చేసింది. All right.